హలో మామ, నేనైతే శ్మశానంలో వండుకుంటా అని చెప్పిన కదా ఒక నైట్. ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను రింగ్ లైట్ తీసుకున్నా, అక్కడికి మన వీడియోస్ కూడా తీయడానికి కొంచెం మంచిగా. అండ్ మా ఫ్రెండ్ మొబైల్ కూడా తీసుకున్నా, అక్కడికి వెళ్తున్నా. బయట అయితే పడట్లేదు కానీ లోపల మాత్రం ఉట్టాకాయలు ఉడుకుతున్నాయి మామ. ఏమవుతుందో ఏమో, మా ఫ్రెండ్ ఇంట్లో కూడా చెప్పలేదన్నమాట. జస్ట్ నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పడుకుంటా అని చెప్పి వెళ్తున్నా. ఏమవుతుందేమో ముంగడ చూపిస్తే ఇంకా నేనైతే ముంగడ కలుద్దాం మామ. ఉన్నట్టయితే పోతున్నాను. కుక్కలు చూడు మామ ఎట్లా అడుస్తున్నాయి. అమ్మ తోడు టకాయలు ఉడుకుతారు కుక్కలు అడుస్తుంటే మాత్రం. మామ నేను వీడియో తీసేదేమో అని కుక్కలు అడుస్తున్నాయి పోకముందుకి. ఎంత దారుణంగా అడుస్తున్నాయి అంటే వాయమ్మో, ఏమవుతుందేమో పోకముందుకే ఉట్టకాయలు ఉడుకుతున్నాయి మామ. నాకైతే కుక్కల బాధనే ఎక్కువ ఉంది లవడా. చూస్తారు కదా మామ, మా ఊరు లాస్ట్ లైట్ అయితే ఇదే అనమాట. ఈ ఊరు బయట శ్మశానం అనమాట. ఇదే లాస్ట్ లైటింగ్. అక్కడ లైట్స్, శ్మశానం దగ్గర లైట్స్ ఇట్స్ ఏమి ఉండవు అనమాట. టైం వచ్చి చూసుకుంటే కనిపిస్తుందో లేదో 2 నిమిషాలు తక్కువ 12. 2 నిమిషాలు తక్కువ 12. ఇప్పుడు నేను శ్మశానాలకు పోతున్నా. అక్కడ లైట్స్ ఇట్స్ ఏముండవు. ఒకసారి శబ్దం వినండి, పక్కన పురుగులు అవి పడుతున్నాయి కదా. అమ్మ తోడు బయటికి కనిపిస్తున్నాను కానీ మస్తు భయం అవుతుంది మామ. ఇంట్లో చెప్పలేదు అసలు ఏమవుతుందో ఏందో ముంగడ చూడాలి. అసలు అక్కడ చూసుకుంటే కూడా మీకు లైట్స్ గీట్స్ ఏమి ఉండవు అనమాట. ఇదే లాస్ట్ లైట్. ఇంకా ఇక్కడ ఏమి ఉండదు అనమాట. ఇంకా వెళ్తున్నా, ఏమవుతుందో చూద్దాం మామ. ముంగడ శ్మశానం దగ్గరికి అయినాక నీకు వీడియో చూపిస్తాను నేను. మామ శ్మశానం దగ్గరికి అయితే వచ్చిన మామ. ఏమవుతుందేమో, చుట్టుపక్కల అసలు లైట్ లేదు, ఏం లేదు. మస్తు భయం అవుతుంది మామ. ఏమవుతుందేమో లోపలికి. నిన్ననే ఒక ఆమె చనిపోయింది మామ. ఇప్పుడు లోపలికి పోతే నా పరిస్థితి ఏందో నాకేం అర్థమవుతలేదు. ఎందుకు చేసినా అనిపిస్తుంది మామ. ఇప్పుడు సీరియస్గా ఎత్తున్నా కానీ ఆ ఉట్టకాయలు వణుకుతున్నాయి. ఇప్పుడు లోపలికి ఏమవుతుందేమో చూస్తా, పోయి చూస్తా మీకోసం. ఏం చేద్దాం, డేర్ ఒప్పుకున్నా కదా, తప్పుతుందా మనకి. పోతా పోయి చూపిస్తా మామ. మీరు డేర్ ఇచ్చిరని పోన్నట్టయితే పోతున్నా కానీ మస్తు భయం అవుతుంది మామ. సీరియస్గా ఎత్తున్నా. ఇక్కడ సంథింగ్ మా వేసిరు మామ. మా జీవితం నాకు ముందే ఉట్టకాయలు వణుకుతుంటే మళ్ళీ ఇదేంటిరా నాయన. మా చేతులు వణుకుతుంది అంటే బయటకు వస్తున్నామా. మా శ్మశానం దగ్గరికి వచ్చిన దానికైతే కొంచెం దూరం వచ్చి నిలబడ్డా. శ్మశానంలో ఉందామమ్మా. ఏదైతే అది అవుతుంది మామ. పోతా. సో భయం అవుతుంది. ఒక్కొక్క కాలు ముంగడికి ఏమీ వస్తాయి అసలు. చెప్పినా కదా మొన్న ఒక ఆమె చనిపోయిందని సంథింగ్. ఆమె అక్కడ సమాధి మాత్రం ఇక్కడ ముంగండే ఉంది. ఆమె సమాధి ముంగండి ఉండ నేను. ఇగో ఆ సంథింగ్ కట్టెలు ఇగో చూస్తే అవన్నీ శ్మశానాలే అనమాట. అవన్నీ మా సమాధిలే అనమాట. భయం అవుతుంది మామ. ఏమవుతుందో ఏమో చూసుకుంటే ఇగో శ్మశానం 12 అవుతుంది. నేను శ్మశానంలో ఉన్నా మామ. ఇప్పుడు అసలు ఏమవుతుందో ఏమో. బయటికి పడుతున్నాడు కానీ చాలా భయం అవుతుంది లోపల. చూసుకుంటే ఇవన్నీ అవి చూడు మామ, వందల గడ్డలు ఇవన్నీ. ఒకటే ఫోన్ కదా మామ, ఇట్లా సంథింగ్ కంట్రోల్ చేయడానికి వస్తలేదు అనమాట. ఇవన్నీ అవి ఇంకా మొత్తం ముంగడికి వెళ్ళే కొద్దీ మొత్తం అవి ఉంటాయి అనమాట. సీరియస్గా టైం చూస్తే 12 అవుతుంది. ఇవన్నీ అవి సంథింగ్ అన్నీ కొత్త కొత్త పూల దండలు ఉన్నాయి మామ. పొట్టకాయలు ఉడుకుతున్నాయి. భయం మస్తు దారుణంగా అవుతుంది. బయటికి చెప్పుకుంటలేడు కానీ మస్తు దారుణంగా అవుతుంది భయం మాత్రం. ఒక్కనే మామ, ఇంత ఒక్కనే మామ. ఏమేమో శబ్దాలు అనిపిస్తున్నాయి. నాకు భయం అవుతుంది. నవ్వుతున్నా కానీ కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి తెలుసా మామ. నేను నడిచేది కూడా బొందలగడ్డనే మామ. ఇగో నేను ఒక నైట్ ఇక్కడనే స్టే చేస్తా అని చెప్పినా కదా. చూసుకుంటే నా వెనకాల మొత్తం శ్మశానాలు ఉన్నాయి అనమాట. నేను వాళ్ళ మధ్యలో కూర్చుంటాను అనమాట మామ. ఆ శ్మశానాల మధ్యలోనే, ఆ బొందల మధ్యలోనే కూర్చుంటాను. రేపు మా ఇంట్లో వీడియో చూస్తే నన్ను సావ దిగుతారు. నాకే ఒట్టకాయలు వణుకుతున్నాయి. కూర్చుంటాయి ఇన్నే స్టే చేస్తా అని చెప్పినా కదా.
శ్మశానాల మధ్యలో కూర్చుంటున్నా. ఇగో చూసుకుంటా లైట్ రింగ్ లైట్ వేసి చూపిస్తాను మీకు అక్కడ. నేను ఇగో మొత్తం శ్మశానాలు వెనకాల మొత్తం ఏవో ఉన్నాయి. నాకు వెనకాల కూడా చూస్తానండి. వెనకాల నుంచి వచ్చేదలా పట్టుకుంటే నా పరిస్థితి ఏది వాయబ్బో. ట్రోలర్ కన్నా అంట కదా వాయిస్ రీల్స్లో ఎట్టుంటుంది, వాయిస్ మొత్తం బేస్ మొత్తం తగ్గిపోయింది లౌడా. మస్తు మామ ఇలాంటి డేర్ చేసాము మాత్రం నా లెక్క తొందరపడి మాత్రం చేయకండి మామ. నేనేదో డేర్ చేసినా మళ్ళీ చేయకపోతే సావ దెంగుతానని వచ్చినా కానీ ఏదో ధైర్యం మీద ఇడికి వచ్చినాక మాత్రం అస్సలు కొంచెం కూడా ధైర్యం లేదు. మొత్తం ధైర్యం అసలు ఏం లేదు. చెయ్యాలి అని ఒక రీజన్తో వచ్చినా కానీ మా తోడు ఒక 100 ఇట్లా కొట్టుకుంటుంది నా హార్ట్ బీట్. ఇంత దారుణంగా భయం అవుతుంది. బయటకు కనిపించట్లేదు కానీ నేను ఇప్పుడు నాకు సంథింగ్ ఏదైనా కనిపించినా నేను ఈయన కూర్చొని ఏడుస్తా. అంత భయం అవుతుంది తెలుసా మామ. తీస్తా మొత్తం ఒకటే తీస్తే లాగ్ అయిపోతాయి కదా. హాఫ్ అన్ అవర్కి ఒక షార్ట్ అట్లా చిన్న షార్ట్లో తీస్తాం. ఇంత మళ్ళీ ఇట్లా కూర్చొని అక్కడ సంథింగ్ లైట్లు కనిపిస్తున్నాయి చూసినామా. చూస్తే లైట్లు ఈయనే ఉన్నాయి కానీ నాకు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉండడం మా లైట్లు. అవన్నీ ఊరు లైట్లు అనమాట. ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉండేవి చూసే దగ్గర కనిపిస్తున్నాయి. ఇంకా కెమెరా ఆన్ చేసి ఇంకా దగ్గర కనిపిస్తున్నాయి. శబ్దాలు వస్తున్నాయి మామ, ఏమేమో శబ్దాలు వస్తున్నాయి. ఈ కుక్క గుద్దల నా సుల్లి నాకు ముందే ఒట్టకాయలు వణుకుతుంటే మళ్ళీ కుక్కలేంది మామ. కుక్కల మధ్యలో మనం దెంగించుకొని వచ్చిన వాడి కుక్క. నాకు ముందే ఒట్టకాయలు వణుకుతున్నాయి మళ్ళీ కుక్కలు. అండ్ ఇక్కడికి వచ్చేసి కదా టైం వచ్చేసి 1 అయిపోయింది అనమాట. పక్క ఒక్కటి దాకుండా అంటే నేను అసలు శ్మశానంగా మీకు నేను టైం కూడా చూపిస్తా. చూసుకుంటే ఇగో కనిపిస్తుందో లేదు తెలీదు. నేను దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తే ఇగో వీడియోలు తీసుకోనికి ఇబ్బంది అవుతుంది మామ. ఇంకే భయం అవుతుంది ఇందులో చూసుకుంటే భయం అవుతుంది. ఇగో మూవీ చూస్తున్నా నార్మల్గా. ఏం చేయాలి అర్థం మాక మూవీ చూస్తున్నా. దేవుని సినిమాలు అవి. టైం చూసుకుంటే 3 అవడానికి వస్తుంది. 2:56 ఇగో సంథింగ్. ఇది కూడా లైట్ ఆఫ్ ఉంది. 2:56 అవుతుంది. ఇంకొక 1 అవర్ 2 అవర్స్ ఉంటామమ్మ. మళ్ళీ ఇవో పొద్దున అయింది ఇంకో తెలుసు కదా. ఇక నేనేమన్నా చేసిందేమో ఇందులో ఉండి చేత వాళ్ళు అంటారు నన్ను. మస్తు భయం అవుతుంది మామ. బయటికి కనిపిస్తలే కానీ వణుకుతున్నాయి చేతులు. చూద్దాం ఇంకా కొద్దిసేపు. భయంకి ఏం చేయాలో అర్థం కాక చూసుకుంటే ఇగో సంథింగ్ హనుమాన్ మూవీ చూస్తున్నా. ఏమవుతుందో ఏమో నాకు చాలా భయం అవుతుంది. టైం చూసుకుంటే 2:22 అవుతుంది. 2:20 సారీ సంథింగ్. ఒక్క నిమిషం ఇగో ఇంకొక 2 అవర్స్ ఉంటాయి. ఏమైతే 2 అవర్స్ ఇంకా 4:30కి వెళ్తా అనమాట. చాలా భయం అవుతుంది మా అబ్బాయి. డైరీ చేసి వచ్చినా కానీ కళ్ళకెళ్ళి ఒక్కొక్క టైంలో అయితే కానీ ఏమన్నా శబ్దాలు వినిపిస్తే కళ్ళకెళ్ళి నీళ్ళు కూడా వస్తున్నాయి. ఎందుకు డైరీ చేసినా అని ఎంత భయం అవుతుంది. ఏదైతే అది అవుతుంది. చూసుకుంటే చాలా టైం అయిపోయింది. ఇప్పటికే మూవీ మొత్తం అయిపోయింది అనమాట. మూవీ మొత్తం చూసేసిన. భయం అని చూసిన. అసలు ఏమవుతుంది ఎప్పుడు ఏమవుతుంది అని భయంతోనే చూసేసిన మూవీ. లేదు హనుమాన్ మూవీ చూసిన. కొంచెం ధైర్యం వచ్చింది. టైం చూసుకుంటే 4:30 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 4:30 అవుతుంది. నేను పోతామమ్మ. ఇంకా ఈ డేర్ చాలు ఇంకా నాకు ఇప్పటితోని. అయినా నేను ఇప్పటిదాకా ఉన్నా అంటే శ్మశానంలో డేర్కి అసలు నాకు నేనే తోపు అనిపిస్తుంది తెలుసా. టైం అయిపోయిందమ్మ. మళ్ళీ నన్ను ఎవరైనా ఊసారనుకో అస్సలు బాగుండదు. చూసుకుంటే టైం చూపిస్తాను నేను మీకు. ఇగో కనిపిస్తుందా? టైంలో ఎవరైనా చూస్తే బాగుండదు. నేను వెళ్తా. చెప్పులు కింద ఇడిచి కూర్చున్నాను. అసలు శ్మశానంలోనే చెప్పులు కింద ఇడిచి కూర్చున్నాను. నేను చేయను అనుకున్న డేర్ అయితే మొత్తానికైతే డేర్ కంప్లీట్ చేసిన.
అండ్ చూసారు కదా మామ, వీడియో అయితే చాలా అంటే చాలా భయమైంది. నేను ఏదో నవ్వుకుంటా మాట్లాడినా కానీ అసలు భయమైంది. డేర్ మాత్రం అంటే మామ, నేను ఇంకా చూసుకుంటే లాస్ట్ వీడియో ఇగో. 4:30 అవుతుంది టైము. చూపిస్తాను కూడా నీకు, మళ్ళీ చూపిస్తా. 4:30 పైన అయిపోయింది. 4:33 అవుతుంది అనమాట. అమ్మా, మీకు మీ డేర్కి దండం తల్లే. అయిపోయింది, ఇంటికాడ పోయి పడితే చాలా ఇంకా నేను అనుకుంటే. మొత్తానికైతే వచ్చేసిన ఊరే, ఎగ్జాక్ట్లీ ఊరే ఎంట్రన్స్కి వచ్చేసిన. ఇగో కుక్కలు ఒకటి మళ్ళీ నాకు తోడు. ఇగో నాకు ముందే వంటకాయలు ఉడుకుతున్నాయంటే మళ్ళీ కుక్కలు మామ. చేసిన ఊర్లోకైతే ఇక ఇదే లాస్ట్ వీడియో. ఇంకా ఇప్పటికైతే డేర్ కంప్లీట్ అయిపోయింది మామ. ఉంటాం మళ్ళీ, సరేనా?